ఎలాన్ మస్క్ ఇండియాలో జరిగిన ఎన్నికలపై చేసిన కామెంట్స్ వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. 2018 ఎలక్షన్స్లో జరిగిన అవకతవకలను మస్క్ అభ్యంతర రూపంలో విన్నవించారని తెలిపారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కమిషన్ పనితీరుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్నారు. ఈవీఎంల వల్ల దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు అద్దంకి. బ్యాలెట్ సిస్టమ్ను తీసుకురావాలనేది ఎందుకు ఈ డిమాండ్ వస్తుందనంటే ఈ రకమైన అనుమానాలు ఉన్నాయి. టెక్నాలజీ మార్పు వల్ల ఈవీఎంలు ఈరోజు హ్యాకింగ్కు, ట్యాంపరింగ్కు, మేనేజ్మెంట్కు కూడా అవకాశం కల్పించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క స్వరూపాన్ని మార్చే స్థితి ఉన్నది. ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలపడానికి ఒకే ఒక్క ఆయుధం ఓటు అయితే ఆ ఓటునే కరప్ట్ చేసే పనిలో ఈరోజు హ్యాకర్స్ కానీ, ఇంటర్నేషనల్ వాళ్ళను బుకీస్ కానీ చేస్తున్న ప్రయత్నాలు, పెద్ద ఎత్తున కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది వీటి పేరు మీద, ఎలక్షన్స్ పేరు మీద. సో ఇప్పటికైనా మన భారతదేశం నిజాయితీతో కూడిన ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవాలని అనుకుంటే వీటి మీద ఎంక్వైరీ జరపాలి, పారదర్శకతతో ఎంక్వైరీ జరగాలి. అటు తర్వాత ఈ దేశంలో బ్యాలెట్ సిస్టమ్ను తీసుకొస్తేనే ప్రజాస్వామ్య పునాదులు గట్టిపడితే తప్పితే ఇలాంటి అవకతవకల వల్ల వచ్చే నష్టాన్ని దేశం భరించడం భవిష్యత్తులో కష్టమవుతుంది. ఒక రకంగా ఐకానిక్ పాలిటిక్స్కు, రాజరికానికి, లేదంటే ఒక సెంట్రిక్ పాలిటిక్స్కు, ఏక ప్రభుత్వ విధానానికి, ఒక డిక్టోరియల్ పాలిటిక్స్కు నిలవవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి.